పహల్గామ్ దాడి తరువాత పాకిస్తాన్ మనం యుద్ధాన్ని కోరుకోకపోయినా పాకిస్తాన్ ఆలోచన విధానం చూసినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూసినా ఏదో యుద్ధాన్ని కోరుకుంటుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకు అనవసరంగా కవ్వింపు చర్యలకు దిగి ఏదో చూపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అంటే ఒకటి, పాకిస్తాన్ యుద్ధం లేకుండా బతకలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఫండింగ్ ఎరికలు వస్తుంది. ఇప్పుడు పాక్ ఆర్మీ బడ్జెట్ ఈ బడ్జెట్లో 18% పెంచుతున్నారు డిఫెన్స్. ఒక దగ్గర తినడానికి తిండి లేదు. పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. IMF బెయిల్అవుట్కి 24సారి వెళ్తున్నారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళలేదు. పాకిస్తాన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అయినా కూడా ఆర్మీకి ఇంకా 18% ఫండింగ్ పెంచుకున్నారు. మరి యుద్ధం లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు యుద్ధం లేకుండా బతకలేడు కదా. ప్రమాదకరమైన ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి ఏం చేయాలి? నేరాలు జరగకపోతే ఆ ప్రమాదకరమైన ఆయుధాలకు అవసరమే ఉండదు కదా. బాంబులను అమ్ముకునే వ్యాపారి బాంబుల ప్రయోగాన్ని కోరుకోడా? ఈజ్ ఎ మర్చెంట్ ఆఫ్ డెత్. పాకిస్తాన్ వాడికి బతకే వాడి రాజకీయ నాయకత్వానికి ప్రజలను రెచ్చగొట్టాలి. మతోన్మాదులకు యాంటీ ఇండియా రెటోరిక్తో బతకాలి. మతోన్మాదంతో రగిలే సైనిక జనరల్ కసీముని లాంటి వాళ్లకు ఇండియాతో శాశ్వత శత్రుత్వం అవసరం. అందుకొరకు వాడు అంటాడు నిజంగానే యుద్ధం చేస్తాడా? ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పొద్దున మాట్లాడినాడు, సాయంత్రం మాట్లాడినాడు. పొద్దున అన్నాడు సంగతి తేలుస్తాం, మా సమయానికి టైం అండ్ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్ మేము అటాక్ చేస్తా ఉన్నాడు. ఈవినింగ్ ఏమంటున్నాడు? ఇండియా కనుక తగ్గించేస్తే టెన్షన్లను మేము కూడా తగ్గిస్తూ ఉంటున్నాడు. అరే మేము టెన్షన్ తగ్గించేది మేము కొట్టొచ్చాం, అటాక్ కూడా చేసి వచ్చాం కదా. అటాక్ చేసి వచ్చినాక మాకేముంటుంది టెన్షన్? ఇక సో మీకు టెన్షన్ ఉండాలి కదా. పాకిస్తాన్ ఆ టెన్షన్ అయినా అటెన్షన్ మనది, టెన్షన్ వాడిది. సో అటెన్షన్ గా ఉండాల్సిందే కదా. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు వెంటనే ఈవినింగ్ ఏమంటాడు, మొత్తం మార్చేశాడు వాయిస్. అంటే అది మీకు ఇది కొత్త కాదు. మీకు 1971లోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అప్పుడు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్య నాయకత్వం ముందు లొంగిపోయారు.